లిమిటేషన్ యాక్ట్ 1963లో వచ్చింది. లిమిటేషన్ యాక్ట్ అంటే సపోజ్ మీరు ప్రామిసరీ నోట్ తీసుకుని ఉంటారు కదా, డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ, తర్వాత అప్పు తీసుకునేటప్పుడు కానీ, అప్పు ఇచ్చేటప్పుడు కానీ ప్రామిసరీ నోట్ రాసుకుంటారు కదా. ఆ ప్రామిసరీ నోటు ఈ లిమిటేషన్ యాక్ట్ ప్రకారము 3 సంవత్సరాలే ఉంటుంది. అట్లా ఈ లిమిటేషన్ యాక్ట్ ఇది ఎప్పుడు 1963లో రాసిన లిమిటేషన్ యాక్ట్ ఇది. ఓకే. మా వదిన మా మరదలు ఇద్దరు వచ్చారు లైవ్కి. తర్వాత వచ్చేసి ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అంటే ఈ ప్రాపర్టీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది తెలుసా? 1882లో వచ్చింది. ఇప్పటిది కాదు ఇది. మీరు పుట్టలేదు, నేను పుట్టలేదు, మా నాన్న వాళ్ళు కూడా పుట్టిండ్రు నాకు తెలిసి. 1882లో వచ్చినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్. సండే తీస్తారా సార్? సండే స్విమ్మింగ్ పూల్ పోతున్నాం. నువ్వు నీ నీ ఒపీనియన్ కోసం వెయిటింగ్. అడుగు మీ అక్కను ఒకసారి. సో ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882లో వచ్చింది. 1822 చూడు, ఇప్పుడు చూడు, 2026 ఎక్కడ, 1882 ఎక్కడ? అప్పట్లోనే మన మన యొక్క ప్రాపర్టీల గురించి అప్పట్లోనే రాసిండు, ఇప్పుడు కూడా కాదు. చెప్తా ఇంకా ఇట్లాంటివి దగ్గరగా చాలా ఉన్నాయి. నాకు తెలియనివి కూడా ఇంకా చాలా ఉన్నాయి, తెలుసుకొని చెప్పాలి మీకు. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963. తర్వాత నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, ఇదే మీది చెక్కుల గురించి వచ్చేది ఇక్కడే. 1881లో బ్యాంకులకు చెక్కులకు సంబంధించింది మొత్తం ఇక్కడే ఉంటుంది. దౌరీ ప్రొహిబిటెడ్ యాక్ట్, వరకట్నం అంటారు కదా, అది ఎప్పుడు వచ్చింది? 1961లో వచ్చింది. దాని గురించి చాలామందికి తెలియదు. ఎన్ఐ యాక్ట్. ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫర్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ఇది అయితే 2005లో వచ్చింది. అయినా కూడా ఇది ఎవరికి తెలియదు. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇంకొక 30 ఏళ్ళు, ఒక 60 ఏళ్ళకి మీ పిల్లలు మన వాళ్ళకు తెలుస్తుంది. అదొకటి యాక్ట్ ఉంది అని. 2005లో వచ్చింది, అయినా ఎవరికి తెలియదు. తర్వాత ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 1912, అయినా ఇది కూడా ఎవరికి తెలియదు. ఏనా?